ఈరోజు మందిరం విశేషతను గురించి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. కోరాహు కుమారులు రాసినటువంటి 84వ కీర్తన 10వ వచనంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ఆమేన్. భక్తిహీనుల గుడారముల ద్వారముల యొద్ద నివసించుట కంటే నా దేవుని మందిరపు ఆవరణములో, బాగా జాగ్రత్తగా వినండి, ఆవరణంలో నివసించుట 1000 దినముల కంటే కూడా ఎంతో శ్రేష్టం. అమేజింగ్. 84వ కీర్తన 10వ వచనం. హల్లెలూయా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34 వచనం 35వ వచనం చదివితే అక్కడ కూడా ఈ యొక్క మాటలు రాయబడి ఉంటాయి. చదవండి సిస్టర్, ఈ మాట చదువు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధకముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. హల్లెలూయా. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు నా జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వారికి కలుగును. యెహోవా కటాక్షం ఒకరికి కావాలంటే ఏముండాలి? దేవుని మాటల కొరకు కనిపెట్టుకొని ఉండాలా. కనిపెట్టుకొని ఉండే అనుభవం మనకు కావాలి. దూరబంధుల వద్ద కాచుకొని నేను ఉండేదను. దూరబంధురాలు కాడ అయ్యా నేను కాచుకొని ఉంటాను అని దావీదు భక్తుడు అంటున్నాడు. కోరాహు కుమారులు అంటున్నారు, నీ మందిరం యొక్క ద్వారం దగ్గర పడి ఉంటానయ్యా, నేను నీ మందిరం యొక్క ద్వారబంధరాల దగ్గర నన్ను పడవేయి, అక్కడన్నా ఉండి నీ మాటలు నేను వింటాను, అక్కడైనా నేను కనిపెట్టుకొని కాచుకొని ఉంటాను అంటున్నాడు. మనకు అలాంటి స్థితి లేదు. నేను మీకు బాగా చెప్తున్నా, వినండి. ఎప్పుడైతే నీవు లేవలేక పడకలో ఉంటావో అప్పుడు తప్ప, అంటే కొంతమంది కన్వర్టెడ్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు వేరు. మీకు అన్ని స్వేచ్ఛ ఉండేవాళ్ళు మీకు చెప్తున్నా. మందిరం అంటే చాలా విశిష్టమైనది. ఈ మందిరం కొరకే యేసు ప్రభు ప్రాణం పెట్టింది, రక్తం కార్చింది, తిరిగి లేచింది, తిరిగి రాబోతున్నాడు ఆయన. ఎవరి కొరకు? మందిరంలో ఉన్నటువంటి మందిరం అనే ఆయన సంఘం కొరకు. ఆమేన్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, లేవలేని పరిస్థితి అయితే తప్ప మందిరానికి ఎక్కొట్టొద్దు. మందిరానికి నీవు ఎక్కొట్టొద్దు. తల్లిదండ్రులారా మీకు చెప్తున్నా, మీ పిల్లల్ని ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్స్, ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అయితే తప్ప, పబ్లిక్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే తప్ప, పెళ్ళిళ్ళని ఫంక్షన్లని ఆదివారం దయచేసి మీకు 2 చేతులు జోడించి చెప్తున్నా, ఎక్కొట్టొద్దు, ఆగిపోవద్దు. మందిరం విలువ అనేది తెలియాలా. ఒక్క ఆదివారం నువ్వు కానీ ఆగిపోతే అది వాళ్ళకి 14 రోజులు పడుతుంది, మరలా 13 రోజులు. అర్థమవుతుందా? పెళ్ళని, ఎవరినో చూడాలను, ఇది దేవుని సమయం, ఇది ఇంపార్టెంట్ టైం. చాలామందికి తెలియట్లేదు. అందుకనే క్షేమం లేకుండా పోతున్నారు, అందుకనే ఆశీర్వాదాలు లేకుండా పోతున్నాయి. ఈఎంఐ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే ఏంది? పోస్ట్ పోన్ అయిపోతున్నారు వాళ్ళ ఆశీర్వాదాలు. వాళ్ళకి రావాల్సిన బలం అనేది పొందుకోలేకపోతున్నారు. వాళ్ళ పిల్లలు దేవుని చేతిలో బాణాల్లాగా ఉండాలంటే కుంటోళ్ళలాగా ఉన్నారు, గుడ్డోళ్ళలాగా ఉన్నారు, మోగోడుగా మారిపోతున్నారు, పనికిరాని వారుగా మారిపోతున్నారు. ఎందుకని? దేవుని మందిరం యొక్క ఆ విలువ తల్లిదండ్రులు తెలియజేయకుండా పోవడమే. అయ్యా, నీ గడప యొద్ద నేను కనిపెట్టుకొని ఉంటాను, నీ ద్వారబంధముల వద్ద నేను కాచుకొని ఉంటాను. నన్ను వదిలితే చాలని కీర్తనకారు కోరుకుంటున్నాడు.
నన్ను కనుగొనువాడు జీవాన్ని కనుగొనును. యెహోవా కటాక్షము వారికి కలుగుతుందంట. ఆమేన్, హల్లెలూయా. మాట రాయబడి ఉంటుంది, గుర్తుపెట్టుకొని అంటున్నాడు కీర్తనకారు, నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట నాయనా 1000 దినముల కంటే శ్రేష్టం. నాకు అవకాశం ఇవ్వు, నీ గడప యొద్ద కనిపెట్టుకుంటాను. గడప అంటే ఏది? ఈడొక గడప ఉంది, ఆడొక గడప ఉంది. నీ ద్వారబంధురాల దగ్గరైనా పడి ఉంటాను ప్రభువా, ఏదో నీ మాటలు వింటాను. మనం పరిగెత్తుతా ఉంటాం అటు ఇటు. పాప ఏడ్చింది, వుడ్ వాష్ పెట్టండి, నీళ్ళు తాగాల, పరిగెత్తుతానే ఉంటాం. గడప యొద్ద మేము పడి ఉంటాము అంటే దేవుడు అంటే ఏంది? ఇంకా దేవుని బిడ్డలకే అర్థం కాలేని పరిస్థితి. అన్యజనులు వాళ్ళు పోతున్నారు దేవాలయాలని, దీపాలని. ఎలా పోతున్నారు వాళ్ళు? అసలు వాళ్ళ నిరీక్షణ ఏంది? మన వాళ్ళు నిరీక్షణ, మన వాళ్ళ భక్తి ఎలా కనబడుతుంది? గడప యొద్ద కాచుకొని ఉంటాను, కనిపెట్టుకొని ఉంటాను. అయ్యా, నేను అక్కడైనా పడి ఉంటే నీ మాటలు వినే భాగ్యం నాకు దయచేయి ప్రభువా అని మరి ఆ కోరాహు కుమారులు అడుగుతున్నారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవుని వాక్యంలో శక్తి ఉంది. మన జీవితాన్ని ప్రభావితం చేయగలిగిన ఆ శక్తి ఉంది దేవుని మాటలో. ఆమేన్. దేవుడు వాక్య స్వరూపి ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. మీరు నమ్ముతున్నారో లేదు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన నువ్వు ఆత్మ నేత్రాలతో చూడగలిగితే, నీ ఆత్మ తెరవబడితే దేవుని యొక్క సన్నిధిని చూడగలదా. హల్లెలూయా. వేరే వేరే ఆలోచనలు పోదిక మనకు, ఇక్కడే నీ ఆలోచనలు కేంద్రీకరించబడిపోతాయి. ఆమేన్. కనుక ఈ దినమున నేను మందిరం యొక్క దేవాలయం, ఆయన సంఘం అనే విశిష్టత ఒక్క 2-3 పాయింట్లు చెప్పి మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడతాను. జాగ్రత్తగా విందాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు మనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదువుకుందాం. దేవుని బిడ్డలారా, చదవండి సిస్టర్. 1 సమూయేలు గ్రంథం బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికినీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. చాలు సిస్టర్. హల్లెలూయా. హన్నాకి మనకు తెలుసు, హన్నా భర్త అయిన ఎల్కానా ఈయనకి 2 భార్యలు. మొదటి భార్య పేరు పెనిన్నా, రెండో భార్య పేరు హన్నా. మొదటి భార్యకి పిల్లలున్నారని ఆమె ఎగురుతా ఉంది, పిల్లలున్నారని గంతులేస్తా ఉంది. నాకు పిల్లలున్నారు, నీకు పిల్లలు లేరు. ఈమెకి పిల్లలు లేరు, చాలా కాలం అయిపోతా ఉంది. ఎల్కానా ఎంతో చెప్తున్నా కానీ 10 మంది 20 మంది 100 మంది పిల్లల కన్నా కూడా నేను నీకు శ్రేష్ఠుడిని కానా అంటున్నా కూడా ఎంతో భర్త పాపం ఓదారుస్తున్నా కానీ పక్కనున్న ఆమె ఏం చేస్తుందంటే పాయింట్అవుట్ చేస్తా ఉంది, హేళన చేస్తా ఉంది, హీనంగా మాట్లాడుతుంది. మనకున్న బాధతో మనం కృంగిపోతూ ఉంటే మనమేదో అప్పయ్యామని, మా ఆయన మారలేదని, లేదా ఏదో సమస్యతో మనం ఉంటే ఈ పక్కన వాళ్ళతో తలకాయ నొప్పి. ఈ పక్క వాళ్ళతో ఏం చేస్తుంటారని బల్యాలు బలుస్తుంటారు మాటలతో. ఏమేమి ఆయన ఇంకా రాలా, ఈమెకెందుకు, మీ అబ్బాయి ఏమైంది, మీ కోడలు ఏమైంది, మనమేదో ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇంకా హాస్పిటల్ నుంచి రాలా, ఎంత అయిందా, ఎవలాయిషా, ఈమెకెందుకు అంటే ఇలా ఉంటాయి. పాపం ఈ పెనిన్నాని
సూటిపోటి మాటలతో, కత్తిపోటి మాటలతో ఏం చేస్తుందంటే ఏడిపిస్తా ఉంది. ఆమె హృదయం బద్దలైపోయింది. ఆమె ఏం చేసిందంటే దేవుని సన్నిధికి వెళ్ళింది. షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ఆమె యొక్క బాధనంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. మనమైతే ఏం చేస్తాం? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి ఆడ బాధ కుమ్మరించుకుంటా ఉంటాం. హన్నాకి ఎవరు తీర్చలేని ఒక బాధ, ఇబ్బంది. ఆమె చేసింది ఒక్కటే, దుఃఖాక్రాంతురాలై షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరంలోకి వచ్చి సాగిల పడింది, మోకారిల్లింది, ఏడుస్తా ఉంది, ఊగిపోతా ఉంది. మత్తురాలనుకున్నారు. దైవజనుడు ఏలి కన్నీరు కారుస్తుంది, కళ్ళల్లో నీరు కారిపోతుంది, ఊగిపోతా ఉంది, ఇట్లా ఊగిపోతా ఉంది. ఆమె హృదయము, ఆమె ఆత్మ కుమ్మరింపు జరుగుతా ఉంది దేవుని మందిరంలో. హల్లెలూయా. చూడండి, హన్న ఆమె యొక్క బాధనంతా దేవుని మందిరంలోకి వచ్చి విలపించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని ఏడ్చి వెళ్తున్నప్పుడు అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా, నువ్వు ఏదైతే యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసుకున్నావో దేవుడు నిశ్చయంగా నీ మొరని ఆలకించునుగాక. ఆమేన్. ఒక మొక్కుబడి ప్రార్థన చేసింది. హృదయముతో అంతరంగాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేస్తే, అయ్యా, ఒక్క బిడ్డని ప్రభువా, ఒకే ఒక్క బిడ్డని, ఒక్క సింహాన్ని ప్రభువా నీ మందిరంలోనే నేను నిలబెట్టేస్తాను, నీ మందిరంలోనే వాడిని పెట్టేస్తాననింది. హల్లెలూయా. ఒక్క సింహం పిల్ల చాలు, 10 పంది పిల్లలు ఉంటాయి అన్నా. ఈడ పంది పిల్లలు ఉన్నాయి. పెనిన్నాకి పంది పిల్లలు ఉన్నాయి. సింహం వచ్చాడు, ప్రవక్త వచ్చాడు, దైవజనుడు వచ్చాడు. హల్లెలూయా. చూడండి, దేవుని మందిరంలో చేసే ఆ కన్నీరు, ఆ ప్రార్థన, ఎవరొచ్చారు? పెద్దగా చెప్పమ్మా. ఆశీర్వదించబడిన పేరు అదే. పెద్దగా చెప్పురా. ఏం పేరు? సమూయేల్. ప్రవక్త వచ్చాడు. దేశానికి ప్రవక్తను ఆమె గర్భంలోంచి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. రాజులను అభిషేకించేవాడు వచ్చాడు. చూసారా? అంటే మందిరంలో నువ్వు కార్చే కన్నీరు దేవుడు ఆలకిస్తాడా లేదా? ఎక్కడెక్కడ వెళ్ళి కన్నీరు కార్చకండి, ఇంకా ఎక్కువ చేస్తారు వాళ్ళు. అన్న దేవుని సన్నిధిలో కార్చిన ఆ కన్నీరు బట్టి దేవుడు ఆమె గర్భం తెరిచాడు. అద్భుతం జరిగింది, దేవుని కార్యం జరిగింది. హల్లెలూయా. కనుక ఆ విధంగా మనము ప్రార్థన చేయాలి. దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించండి. ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు రండి, పైనకు వచ్చి ప్రార్థన చేసుకోండి. మందిరంలో నీ గోడంతా విలపించు. యెహోవా తట్టు తిప్పుకొని కన్నీరు కార్చి ప్రార్థించేదంట హిజ్కియా రాజు. అయ్యా, ఈ రోగం ఏందయ్యా, ఈ వ్యాధి ఏందయ్యా, నా పరిస్థితి ఏందయ్యా అని ప్రార్థన చేయగా దేవుడు ఆయన మొర ఆలకించాడు. నడిమిశాలలోనే యేషయా ప్రవక్త పోతుండగానే మరలా జవాబు వచ్చింది. ఇంతకుముందు అనేక మంది మాటలు వింటూ ఉండేది. రాత్రి ప్రార్థన చేసుకుంటే ఉదయం నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. నేను ఉపవాస ప్రార్థన చేస్తే దేవుని మందిరంలో నా ప్రార్థన ఆలకించాడు దేవుడని చెప్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు లేవు. బలహీనతలు, బంధకాలు చుట్టేసి ఉన్నాయి, చుట్టుకోపోయి ఉన్నాయి. మనిషిలో బలహీనతలు. 2 రోజులు నేను కఠినంగా ఉపవాస ప్రార్థన చేశాను పాస్టర్ గారు. దేవుడు నా మొర ఆలకించాడు, నాకు జవాబు వచ్చింది. ఇప్పుడా ఎంతకాలం చేసినేదే మనల్ని చూసుకుంటే కదా. నీ లోపల ఏమన్నా అవిశ్వాసం వచ్చిందా, అవిధేయత వచ్చిందా? ఇంతకాలం ఇంతకుముందు ప్రార్థన చేయగానే అద్భుతాలు జరిగేది. ఇప్పుడు ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తున్నా కూడా జరగట్లేదే. ఏమైంది? దేవుని మందిరంలో శక్తి ఉంది, దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఉంది. ఆయన దృష్టి ఇక్కడ నిలిపి ఉన్నాడు. ఆయన
నా ప్రార్థనా మందిరంలో వారిని నేను ఆనందింపజేసేదని అన్నాడు. కనుక రండి, అందుకనే రావాలి. ఆదివారం మనం కూడుకుంటున్నాం. సమాజము కూడుకున్నట్లుగా మీరు మానకండి. దయచేసి చేతులు మీకు నమస్కరించి చెప్తున్నానని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. నువ్వేందా మాకు చెప్పేదే, మేమంతే అని అనుకుంటే మనం ఎదగలేం, మనం దీవెనలు పొందుకోలేం, మనం ఆశీర్వాదాలు మనం ఎప్పుడు కూడా చూడలేం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కనుక మీకు వేదన వచ్చిందా, దుఃఖం ఎక్కువైపోయిందా, కన్నీరు ఎక్కువైపోయిందా, ఆపుకోలేకపోతున్నారా? మీ సమస్య నుండి మీకు జవాబు రావాలంటే దేవుని మందిరం, దేవుని ఆలయం విడిచిపెట్టొద్దు. మా దేవుని సన్నిధిని మేము విడిచిపెట్టాం. హల్లెలూయా. ఇంకోటి చూద్దాం. రెండోదిగా మనం లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి మనం చదువుకుంటా పోతే, లూకాసు వార్త విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి 16 చదవండి సిస్టర్. 16 వచనం చదవండి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా? ఆమేన్, హల్లెలూయా. సమాజ మందిరంలోకి ప్రభు వెళ్ళాడు. లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి 16 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉంది. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు ఒక దయ్యం పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండేను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచాను. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఒక సమాజ మందిరం, యూదుల యొక్క సమాజ మందిరం, వాళ్ళు కూడుకునే విశ్రాంతి దినమున ప్రభు వెళ్ళాడు. అక్కడ బోధించాడు. బోధిస్తున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ 18 సంవత్సరాలు 18 years ఒక బలహీనపరచు ఆత్మతో నింపబడి ఉంది. ఏంది అంటే నడుము వంగిపోయింది. ఆ సాతాను ఆత్మ ఆమెను ఏం చేసిందంటే నడుమును వంచేసింది. ఇట్లా నడుము వంగిపోయింది. నడుము వంగిపోయి ఆమె ఎంతగా కూడా చక్కగా నిలబడలేనటువంటి స్థితిలో ఉంది. ప్రభు ఆమెను చూశాడు. చూచి ఆమెని రమ్మన్నాడు. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఎన్నో దినాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె విడువక మందిరానికి పోతా ఉంది, సమాజ మందిరానికి వెళుతూ ఉంది. 18 సంవత్సరాలు. మరి 18 సంవత్సరాలు ఆమె వ్యాధి. మరి ఆమె వయసు ఎంతో మనకు తెలియదు, రాయబడలే. 18 years నుంచి ఒక దెయ్యపు ఆత్మశక్తితో ఆమె నడుము వంగిపోయి చక్కగా నిలబడలేని స్థితి. ఇప్పుడు ఆమె ఎక్కడుంటే దేవుడు చూశాడు చెప్పండి? ఆ రోజు కానీ ఎక్కొట్టుంటే, ఆ రోజు ఆబ్సెంట్ అయింటే చెప్పండి. దేవుడు మనల్ని తాకే టైంలో మనం ఏం చేస్తామంటే, దేవుడు మనల్ని ముట్టే టైంలో సడన్గా లేచి అటు వెళ్ళిపోతా ఉంటారు. ఫోన్ వచ్చింది అదని. నిజం. దేవుడు నిన్ను ఏ టైంలో తాకుతారో, ఏ టైంలో నిన్ను ముట్టారో, ఏ ఆదివారం నిన్ను స్వస్థపరుస్తారో, విడుదల ఇస్తాడో కనిపెట్టుకుంటూ రావాలి. హల్లెలూయా. ఆమె సమాజ మందిరాన్ని వదిలిపెట్టలేదు. ప్రభు వస్తాడని ఏమన్నా అక్కడ అనౌన్స్మెంట్ చేశారా? ఇప్పుడైతే టీవీ స్పీకర్లు,
ఆ మానవ స్పీకర్లు మీటింగ్ పెట్టేటప్పుడు మనం ఏం చేస్తాం? వాల్ పోస్టర్లు అనౌన్స్మెంట్ చేస్తాం. అక్కడ ఏమన్నా జరిగిందా? అసలు ప్రభు అంటేనే పరిచయులకు పడట్లే, శాస్త్రులకు పడట్లే, సద్దుకాయలకు పడట్లే. అవునా కాదా చెప్పండి? ఇలాంటి టైంలో సడన్గా ప్రభు వెళ్ళాడు, అక్కడ చూశాడు, ఆమెనే పిలిచాడు, అమ్మా ఇలా రా అన్నాడు. వచ్చింది, ఆ మీద చేతులు పెట్టగానే దిక్కున లేచింది ఆమె. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మందిరంలోకి వస్తే నువ్వు విడుదల పొందుతావు. విడుదల ఉంది. చూడండి, అక్కడ రాయబడింది, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. ఇక్కడ నీకు విడుదల దొరుకుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? నీకు విడుదల దొరుకుతుంది. ఇంట్లో విడుదల దొరకదు. అమ్మా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో నువ్వు ఎన్ని దినాలున్నా, అందుకనే 84వ కీర్తన 10వ వచనంలో రాయబడింది, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 3 సంవత్సరాల కంటే కూడా శ్రేష్టం. నువ్వు ఒక్క దినం వచ్చి గడిపి వెళితే 1000 దినాలంటే 3 years. ఆమెను చూసి రావడమే ప్రభు. ఆమెనే చూశాడు, నువ్వు రా, కమ్ అన్నాడు. వచ్చింది, ఆ మీద చేతులు పెట్టాడు. ఆదివారం రావాలి. అర్థమవుతుందా? 18 సంవత్సరాలతో బాధించబడుతున్న ఈ స్త్రీ ఏమైపోయిందంటే, ప్రభు ఆయన యొక్క మందిరంలో, సమాజ మందిరంలో ఆమెను చూచి పిలిచి ఆమెకి విడుదల, స్వస్థత ఇచ్చారు. చప్పట్లు కొడదామా? ఇక్కడ నీకు విడుదల ఉండే స్థలం ఇది. బాగలేదా? అప్పుడే అసలు నువ్వు మందిరానికి రావాలి. ఇక్కడ స్వస్థత ఉంది, ఇక్కడ విడుదల ఉంది. నీకు ఆయన ఆరాధన చేసే టైంలో నీకు స్వస్థత కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది. ఇంట్లో ఉంటే ఇంకా 4 ఇంజక్షన్లు పెరుగుతాయి. ఇంట్లో ఉంటే ఇంకా 4 సెలూన్ బుడ్డీలు పెట్టాల్సి వస్తుంది. ఇంకా యాంటీబయాటిక్ పెంచుతారు. ఈడకు వస్తే 4 ఇంజక్షన్లు 1 ఇంజక్షన్తో బాగా అయిపోతుంది. హల్లెలూయా. 10 యాంటీబయాటిక్ అంటే 4 యాంటీబయాటిక్తో అయిపోద్ది. ఆమేన్ చెప్పండి. విడుదల దొరికే స్థలం ఇది. నీకు స్వస్థత దొరికే స్థలం ఇది. ప్రభు నిన్ను స్వస్థపరిచే స్థలం ఇది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, 16వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఈమె. అబ్రహాము కుమార్తెని సాతాను బంధించింది. ఇప్పుడు దేవుని కుమార్తెల్ని, దేవుని కుమారుల్ని బంధించేసి ఉన్నది. సాతాను బంధించి తల దిప్పేసి ఉన్నది, మెడ తిరిగిపోయి ఉన్నది, తిరిగిపోయి తిరుగుతా ఉన్నారు. సాతానుడు బంధించి ఉన్నాడు. అందుకనే ఏంది, ఆ బంధకాల్లోనే జీవిస్తూ ఉన్నారు. కనుక దేవుని మందిరంలో నువ్వు వచ్చి కనిపెట్టుకొని ఉన్నప్పుడు, ప్రిపరేషన్తో వచ్చినప్పుడు నీకు విడుదల దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, నీకు స్వస్థత దొరుకుతుంది. అందుకనే దేవుని మందిరంలో నేను ఆ గడప యొద్ద కూడా కనిపెట్టుకొని ఉంటానని సామెతల గ్రంథకర్త రాస్తా తెలియజేస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. నీకు విడుదల దొరుకుతుంది. అందుకనే రావాలి. అన్న వచ్చింది, అద్భుతం చూసింది. ఈ స్త్రీ వచ్చింది, లేచి నిలబడింది. ఆమేన్. 3వదిగా నేను చెప్తాను, త్వరగా ముగింపులోకి పోతాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటా పోతాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటా పోదాం. చదవండి సిస్టర్. 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి.
వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పగలు 3 గంటల వేళలో ఆ ప్రార్థనా కాలమందు పేతురు, యోహాను దేవాలయమునకు ఎక్కిపోవుచుండగా వెళ్ళుచుండగా అప్పుడు అక్కడ ఎవరున్నాను, పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడైన ఒక మనుష్యుడు ప్రతిదినం మోసుకొని పోవుచుండేవాడంట. ప్రతిరోజు ఈ భిక్షగాడిని కొంతమంది రోజు ఎత్తుకొని రావడం, ఆడ పెట్టడం, మళ్ళా టైం అయిపోతాడు, మళ్ళీ సాయంత్రం అవుతుంటే మళ్ళీ తీసుకొని వెళ్ళిపోవడం. ఇదే ప్రతిరోజు జరుగుతుంది. వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు, నడవలేనివాడు ఈ విధంగా ఉన్నాడు. ఒక దినమున మరి మధ్యాహ్న కాలం సమయంలో 3 గంటల వేళ పేతురు, యోహాను మామూలు వ్యక్తులుగా లోకాన్ని తలకిందులు చేసే వ్యక్తులు పోతా ఉన్నారు. అపోస్తులు పోతా ఉన్నారు. పోతున్నప్పుడు వీడేం చేస్తున్నాడు, అయ్యా అయ్యా అంటున్నాడు. మనల్ని అడుగుతారు కదా, అయ్యా 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 అని అడుగుతా ఉంటే, అయ్యా మా దగ్గర వెండి బంగారములు ఏమీ లేదు, మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తానని చెప్పి నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లేచి నీవు నడువు అని చెప్పగా వాడు దిక్కను లేచి నడవసాగాను అంట. హల్లెలూయా. అమ్మా, నేను ఈ మాట వినండి జాగ్రత్తగా. ప్రతిరోజు దేవాలయం దగ్గర అడుక్కున్న వారికే స్వస్థత వస్తే దేవుని మందిరంలోకి వస్తున్న నీకు ఎందుకు దేవుడు స్వస్థత ఇవ్వడు? చెప్పండి. అడుక్కున్న వాడికి అద్భుతం జరిగింది. ప్రతిరోజు వదలక, ప్రతిరోజు ఇదే డ్యూటీ, రావడం దేవాలయంలోకి, ఆడ కూర్చోవడం, గడప యొద్ద బయట కూర్చోవడం, వచ్చేవాడు అయ్యా అయ్యా అమ్మ అమ్మ అయ్యా అయ్యా, ఇదే డ్యూటీ. వాడి ఆలోచన అంతా ఏంటంటే స్వస్థత కావాలని కాదు, డబ్బులు కావాలి, దీనారాలు కావాలి, పైసలు కావాలి, మనీ కావాలి. స్వస్థత పొందుకుంటామనే ఆలోచన లేదు. కానీ పేతురు, యోహాను వాని వైపు చూసి, మా దగ్గర వెండి బంగారములు లే, నజరేయుడైన యేసు నామమున లేచి నడువుమని చెప్పగా బయటున్న బిచ్చగానికే స్వస్థత దేవుడు ఆయన సేవకుల ద్వారా ఇస్తే ఆయన మందిరంలోకి వచ్చే వారికి స్వస్థత ఎందుకు ఇవ్వడు? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బాగలేనప్పుడు రావాలి. ఖచ్చితంగా కొన్ని బాగలేని వ్యాధులు ఉంటాయి, అప్పుడు మనం ఏం చేయలేం. చిన్నవి తలనొప్పి, ఇదో వస్తే ఇక్కడ నువ్వు శక్తి పొందుకుంటా, బలాన్ని పొందుకుంటావు, నీ ఆత్మకి బలం కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అందుకని దేవుడు మనకు అద్భుతం చేస్తాడు. ప్రిపరేషన్తో రండి. ఆదివారాలు వచ్చే టైంలో ప్రార్థనాపూర్వకంగా రండి. నన్ను దర్శించు ప్రభువా, నన్ను తాకు ప్రభువా, నన్ను ముట్టు ప్రభువా. టైం అయిపోతుంది, ఇంకా నేను కోర్ చేసి రాలేదే. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, 23-24 వచనాలు చదువుతాం. మత్తయి సువార్త. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించెను. ఆయన కీర్తి హల్లెలూయా. ఇంకా అట్లా చదువుకుంటా పోతే దెయ్యాలు, రోగాలు పట్టిన వాళ్ళందరినీ ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. ఇప్పుడు ఇక్కడికి వస్తే మనకేం జరుగుతుందంటే, దేవుని మాటలు వింటాం. యేసు ప్రభు ఏం చేశాడు? బోధిస్తా ఉన్నాడు. దేవుని రాజ్యం గురించిన సంగతులు తెలియజేస్తా ఉన్నాడు. అనేక విషయాలు బోధిస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం మందిరానికి వస్తే నీ విషయం, హన్నా వచ్చింది,
ప్రార్థన చేసింది, దేవుని మందిరంలో గర్భఫలం పొందుకునేది. మరలా దేవుడు ఇంకా కూడా పిల్లల్ని అనుగ్రహించాడు, ఇంకా పిల్లల్ని అనుగ్రహించాడు. అదే రీతిగా 18 ఏళ్ల నుండి సాతాను బంధకము చేత బంధించబడిన అబ్రాహాము యొక్క కుమార్తె విడుదల పొందింది, స్వస్థత పొందింది, ఆరోగ్యాన్ని పొందింది. అద్భుతము జరిగింది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు మనకివ్వడా? దేవుడు పక్షపాత? విడుదలనిస్తాడు. నీకు దుఃఖం ఎక్కువైపోయిందా? సమస్య ఎక్కువైపోయిందా? రండి, మందిరముకి రండి. రోగం నిన్ను పట్టి పీడిస్తుందా? వ్యాధి నిన్ను అతలాకుతలంగా చేస్తా ఉందా? మందిరంలోకి రండి, ఇంకా ముందుకు రండి. 10 గంటలైతే 9:30కే వచ్చేసి దేవుని మందిరంలోకి. హల్లెలూయా. ఇంకా అద్భుతం కొరకు ఎదురు చూడు. దేవుని శక్తి నిన్ను తాకుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కాదా చెప్పండి? పెళ్ళికి పోతాం మనం. పెళ్ళికి పోయేటప్పుడు రక్త సంబంధికులు మెయిన్ వాళ్ళే ఫస్ట్లో ఉంటారు. అవునా కాదా? కొంచెం బంధువు, దగ్గర బంధువు అంటే 10:30కి వస్తాడు. దూర బంధువు అంటే ఇంకొంచెం దూరంలో వస్తారు. ఏదో చెప్పాం చుట్టుపక్కల వాళ్ళు అంటే భోజనం టైంకి వస్తాం. అవునా కదా? అమర్తానాక సొల్లుంగు. దూర బంధువు అంటే, ఇరుగు పొరుగు అంటే ఆ టైంలో పోతాంలే, ఒక ముద్ద తినేసి కనబడేసి వచ్చేద్దాం. కానీ రక్త సంబంధికులు ఏం చేస్తారు? బ్లడ్ రిలేషన్స్ నీతో పాటు ఉంటారు. వాళ్ళు పెళ్లి కూతురుతో పెళ్లి కొడుకుతో వచ్చేస్తారు. వాళ్ళు సమయాన్ని మేము వెళ్ళాలి, మేము చూడాలి, మేము పక్కనే ఉండాలని. అవునా కాదా? అంటే నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉంటావో, ఎంత సమీపంగా ఉంటావో, అప్పుడేం చేస్తావు? 10కి కాదు, అసలు 9:45కే వచ్చేస్తావు. సిస్టర్ వచ్చేసారు, 9:50కే వచ్చేసారు, 10 గంటలకే. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ప్రయాణంలో ఉండేవాళ్ళు మనం ఏం చేయలేం. ప్రయాణాల్లో దూరంగా ఉండేవాళ్ళు మీ పరిస్థితులను బట్టి. ఏదేమైనా నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే, నీ హృదయం దేవునికి సమీపంగా ఉంటే ఎలా ఉంటావు? ఎలా ఉంటావు చెప్పాలి? 10 గంటలంటే 9:50కే వచ్చేస్తాం. అవునా కాదా? అంటే రక్త సంబంధంగా దేవునికి మనం దగ్గరగా అయిపోయామన్నమాట. ఇరుగు పొరుగు దూర బంధువు అంటే అన్నం తినే టైంకి వస్తాం. అన్నం తినే టైంలోకి వచ్చి ఏదో కనబడి అప్పుడు ఏదో ఒక కానుక వేసేసి వెళ్ళిపోతాం. ఆ విధంగా ఏ విధంగా ఉన్నారో మీరే గుర్తు తెచ్చుకోండి. అందరం లేచి నిలబడదాం. మీ కొరకు చివరి ప్రార్థన చేస్తాను. విడుదల స్వస్థత ప్రార్థన చేసి ఎంత ఆయనకి సమీపంగా అవుతా ఉంటావో అంత త్వరగా కార్యాలు చూస్తావు, అంత త్వరగా అద్భుతాన్ని చూస్తావు, అంత త్వరగా నీకు సమాధానం దొరుకుతుంది, అంత త్వరగా నీకు మహిమ, దేవుని మహిమను, ఆనందాన్ని అంత త్వరగా నీ ప్రార్థనకి జవాబు వచ్చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఇదిగో ఇంతవరకు నాయన నీ మాటలు వినే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. అయా, నీ స్వరాన్ని మేము వినే కృపనిచ్చినందుకు వందనాలు. నీ గడప యొద్ద కనిపెట్టుకొని, నీ ద్వారముల యొద్ద నాయన కాచుకొని, అయా నీ మాటలు, నీ ఉపదేశం, నీ వాక్యము నేను వింటానని భక్తులు సెలవిస్తా ఉన్నారు నాయన. నీ మందిర ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని నీ వాక్యం అంటా ఉంది ప్రభువా. అన్న సమస్యతో వచ్చింది, బాధతో వచ్చింది, ఇబ్బందితో వచ్చింది ప్రభువా. ఆమె మొరను ఆలకించి అద్భుతం చేశావు, అద్భుతం చేశావు దేవా. నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. సమాజ మందిరాన్ని విడువక 18 ఏళ్ల నుండి నాయన ఆమె నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆమెను కలుసుకొని మందిరములో అద్భుతం చేసిన దేవా. అన్నా ప్రవక్తిని నాయన దేవాలయంలో నిన్ను చూడగానే నిన్ను ఎత్తుకొని నిన్ను మహిమపరిచిన రీతిగా దేవా, నీ బిడ్డలు ఎక్కడున్నారు? నీ మందిరంలో ఉన్నారు తండ్రి. ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ ఇరుకులో ఉన్నారు,
ఏ సమస్యలో ఉన్నారో, ఆర్థికమైన ఇబ్బందుల, ఆర్థికమైన సమస్యల, వ్యాధి రోగాల చేత పీడింపబడుతున్నారా, అనేకమైన పోరాటాల, ప్రార్థన చేద్దాము. నోరు తెరవండి దేవుని బిడ్డలారా. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతా అన్నా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఎన్నో దినాల నుంచి ప్రార్థన, ఉపవాసం, కన్నీరు, దుఃఖం, ఇంకా విడుదల కొరకు ఎదురు చూస్తున్నాను. ఈ దినమే మీకు విడుదల దొరకబోతా ఉంది. ఈ దినమే విడుదల దొరకబోతా ఉంది. దేవుని వైపు చూడు, అట్టిడు చూడొద్దు. ఎవరు అట్టిడు చూడకండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతాను. దేవుడు అద్భుతం చేయబోతాను. దేవుని శక్తి మిమ్మల్ని తాకబోతాను. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని కమ్ముకోబోతాను. దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాకబోతాను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభువానికి వందనాలు. అందరం ప్రార్థన చేద్దాం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ పోతాను. హల్లెలూయా. ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేయబోతాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువా తాకండి. టచ్ హోలీ స్పిరిట్. టచ్ అలా